పక్షులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం, అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. అసురులు వస్తున్నారు, ఆపండి. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. ఎక్కడున్నా అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చేయండి, మమ్మల్ని మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణువు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ తుచ్చ హిరణ్యాక్షుడు మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. భూదేవిని ఈ స్థితి నుంచి కాపాడగలిగే వారెవరైనా ఉన్నారంటే అది కేవలం శ్రీ మహావిష్ణువు. శాంతి లేదు. ఎందుకంటే నా సోదరుని వధించిన విష్ణుడు ఇంకా జీవించి ఉన్నాడు. ఓ హిరణ్యకశప, నీ తపస్సు మెచ్చితి. నీకే వరం కావాలో కోరుకో. కావాలి. మీరు సృష్టించిన ఈ సృష్టిలో ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి. నా మరణం పగలు గాని రాత్రి గాని, గృహం లోపల గాని గృహం వెలుపల గాని, అస్త్ర శస్త్రాల వల్ల కాని, నిర్జీవుల వల్ల గాని సజీవుల వల్ల కాని నాకు మరణం సంభవించకుండా వరమివ్వండి బ్రహ్మదేవా. తదాస్తు. ప్రహ్లాద. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇచ్చుడా అదముడా, కానీ నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి తిరిగి పొంద విష్ణువును నేను వదిలిపెట్టను.
విష్ణువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడు కదా, ఈ స్తంభంలో కూడా ఉన్నాడా? అందులోనూ ఉన్నారు. ఒకటి మాత్రం నిశ్చయం, ఈ రోజు నీ మరణం తథ్యం.
సృష్టికర్తను. నేనే భగవంతుడిని. మూర్ఖుడు, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహుడిని. అస్తమిస్తున్న సూర్యుడిని చూడు. ఇది పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపల కూడా లేవు. చూడు, గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలోనూ లేవు. నువ్వు నా తొడల మీదున్నావు. ఇక అస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవం కావు, నిర్జీవము కావు. స్వామిని శాంతించమని చెప్పు. స్వామి నీ మాటే వింటారు. స్వామి శాంతించండి స్వామి. ప్రహ్లాద, హిరణ్యకశిపుడు నా స్పర్శతోనే సర్వపాప విముక్తుడయ్యాడు. ఇక నీవు చింతించకు. ఈ రోజే నేను ప్రకటన చేస్తున్నాను. యుగ యుగాల పర్యంతం నిన్ను నా మహాభక్తులలో ఒకరిగా జనులు పరిగణిస్తారు. ఎవరైతే నిన్ను భక్తితో పూజిస్తారో వారు నిస్సందేహంగా నా కృపకు పాత్రులవుతారు. నమో వాసుదేవాయ నమః. ఎవరిబడి క్లాప్ దెమ్ ప్లీజ్. ఇట్స్ వెరీ వండర్ఫుల్. సో కళ్ళకు కట్టినట్టుగా ఒక కథను చెప్పాలంటే చాలా కష్టం, కానీ అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. प्रचंड सारे नष्ट हुए दुष्ट जन, सिंह की ये गर्जना से भस्म हुए धूर्त सब। धड़ से होगा सर अलग, टुकड़े होंगे आतड़ियों के। हरि हुए उग्र, हरि हुए रुद्र।